ప్రజలు ఎంతో నమ్మి ఓటేస్తే అందరినీ నమ్మించి జగన్ మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజాగళం సభకు చంద్రబాబు హాజరయ్యారు. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు క్షమించాడని, కానీ జగన్ 1000 తప్పులు చేశాడని మీరు క్షమిస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యేలు సీటు, దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు, లూటీ చేసేవాడికి గుర్తింపునిచ్చే పరిస్థితికి జగన్ వచ్చాడని తెలిపారు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? మెగా డిఎస్సీ అన్నాడు, ఏమైందని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, మళ్ళీ యువతకు హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి పెడతా. మొదటి సంతకం మా పిల్లల మీదనే పెడతా. ఒక నెలలోనే డిఎస్సి టైం టేబుల్ ఇచ్చేసి 3 నెలల్లో కాకపోతే ఎంత టైం అవసరమో అంత టైంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను చేస్తాను. డిఎస్సి పెడతామని నేను మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి ఇవన్నీ చూస్తే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి చూడండి. ఏ పని చేసినా ఒక స్కీమ్ అంటే అందులో పెద్ద స్కామ్ ఉంటుంది. అవునా కాదా? మీరు చూడండి, మద్యం అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏం తమిళలో మద్యపాన నిషేధం చేశాడా? ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు, క్వార్టర్ బాటిల్ తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా నాకు చూపించడానికి నేను అడుగుతున్నా, 60 రూపాయల మద్యం ఎంత రేటు? ఇప్పుడు ఎంత రేటు? 200 అవునా కాదా? మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రోజంతా కష్టపడతారు, సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. జలగమారిగా మీ రక్తాన్ని తాగడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ పనే ఈరోజు చేస్తున్నాడు. అది కూడా నాసి రకం జే బ్రాండ్లు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్, సూడూరుపేట వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. తమిళనాడులో చౌకగా వస్తుంది, దీనికంటే మంచి బ్రాండ్. పెట్రోల్ కూడా చౌక. నేరుగా మీ మోటార్ బైక్ లో పోయి మోటార్ బైక్ ఫుల్ ట్యాంక్ వేసుకుని మీ ట్యాంక్ కూడా ఫిలప్ చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు మీరు. అవునా కాదా? అంటే ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పని చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే బ్రాండ్లు తమిళనాడులో ఉన్నాయా? తమిళనాడులో ఉండే బ్రాండ్లు ప్రపంచం అంతా ఉన్నాయా? ఇవి ఇక్కడ ఉన్నాయా? ఏంటి చిదంబరం రహస్యం? తమిళనాడుకు పోతే, షాపుకు పోతే ఆన్లైన్ పేమెంట్ ఇవ్వచ్చు. అవునా కాదా? గూగుల్ పే పనిచేస్తుంది, పేటిఎం పనిచేస్తుంది. ఇక్కడ పనిచేస్తుందా? అంటే చిల్లర కావాలి, చిల్లర కొట్టు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీ డబ్బుల్ని దోచేస్తున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ కోపం రాలేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక పక్క మీ ఆరోగ్యం పోయింది, ఇంకొక పక్క మీ జోబులు గుల్లైపోయినాయి, ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా మీ మీద కనికరం లేదు ఈ ముఖ్యమంత్రికి. అందుకే సాగనంపమంటున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ నాణ్యమైన మద్యం అన్ని రాష్ట్రాల్లో ఉండే పాలసీ తీసుకొస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, రేట్లు కూడా నియంత్రణ చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. రెండోది, ఉచిత ఇసుక అన్నాడు. దొరుకుతాది తమ్ముళ్ళు ఇసుక? దొరుకుతా ఉందా? దొరుకుతా ఉందని అడుగుతున్నా. ఇసుకే బంగారం అయిపోయింది. కేజీలు చొప్పున తూకం వేసుకునే పరిస్థితికి వచ్చాం.
ఎవరు కారణం దీనికి? ఒకప్పుడు 1000 రూపాయలకు వచ్చే ట్రాక్టర్ ఈరోజు ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 5000 అవునా కాదా? బాధ లేదా?